హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19-20 ఫిబ్రవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఢిల్లీలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హూ వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ద 4th ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? ఆప్షన్ సి అండి, రేఖా గుప్తా గారండి. ఇంపార్టెంట్. ఓకే. షాలిమార్ బాగ్ నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా ఢిల్లీ యొక్క కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ మరియు అతిషి తర్వాత ఈ పదవి చేపట్టిన 4వ మహిళగా రామ్లీలా మైదానంలో జరిగిన గ్రౌండ్ ఈవెంట్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గుప్తా మహిళలకు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు మరియు రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలతో సహా ఎన్నికల హామీలను నెరవేర్చడానికి అధిక అంచనాల మధ్య బాధ్యతలు చేపట్టడము జరిగింది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశం మరియు మలేషియా మధ్య రక్షణ సహకార ఒప్పందాలు ఏ సమావేశంలో భాగంగా ఖరారు చేయబడ్డాయి ఇటీవల? ఇంపార్టెంట్ అండి. అండర్ విచ్ మీటింగ్ వర్ ద డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా ఫైనలైజ్డ్? ఆన్సర్ ఏ సమావేశం అండి? ఆప్షన్ సి, మలేషియా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ. ఓకేనా. కమిటీ సమావేశం ఇంపార్టెంట్. చూద్దాం. భారతదేశం మరియు మలేషియా తమ రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. ప్రత్యేకించి వారి సంబంధిత రష్యన్ మూలం సుఖోయ్ 30 యుద్ధ విమానాల నిర్వహణ నైపుణ్యము. డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ కౌలాలంపూర్ పర్యటన సందర్భంగా భారత వైమానిక దళం మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య సహకారాన్ని పెంపొందించే కీలక ఒప్పందాలను ఇరు దేశాలు ఖరారు చేశాయి. 13వ మలేషియా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశంలో భాగంగా జరిగినటువంటి ఈ పరిణామంలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సముద్ర భద్రత మరియు రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాలపై చర్చలు కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఏజెంట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు 2025 ఫిబ్రవరి 17న ప్రారంభించిన డిజిటల్ చొరవ పేరేమిటి? What is the name of the digital initiative launched by Life Insurance Corporation of India on February 17, 2025 to enhance the capabilities of its agents? Answer option B అండి, వన్ మ్యాన్ ఆఫీస్ అనేటువంటి చొరవ అండి. చూద్దాం వివరాలు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 24/7 డిజిటల్ సేవలను అందించడం ద్వారా తన ఏజెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి వన్ మ్యాన్ ఆఫీస్ అనే కొత్త డిజిటల్ చొరవను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 17, 2025న ప్రారంభించబడిన ఈ చొరవ పాలసీ విక్రయాలు, కస్టమర్ సేవ మరియు వ్యాపార నిర్వహణ కోసము అతుకులు లేని ఆన్లైన్ సాధనలను అందించడం ద్వారా ఎల్ఐసి యొక్క దీర్ఘకాలిక దృష్టిలో 2024 నాటికి అందరికీ బీమాకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును గెలుచుకున్న ఒలింపిక్ పతక విజేత షూటర్ ఎవరు? హూ ఈస్ ద ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ హూ వన్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ సి, మను భాకర్. ఓకే, చూద్దాం. ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్కు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు లభించింది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు గత సంవత్సరంలో భారతీయ మహిళా అథ్లెట్ల విజయాలు మరియు క్రీడలకు వారు చేసిన సేవలను గౌరవిస్తుంది. నిపుణుల ప్యానెల్ నామినేషన్లు మరియు పబ్లిక్ ఓటింగ్ల కలయిక ద్వారా నిర్ణయించబడిన ఈ అవార్డు గోల్ఫ్ క్రీడాకారిణి అతిథి అశోక్, పారాషూటర్ అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధానా మరియు రెజ్లర్ వినేష్ పోగట్లతో సహా బలమైన నామినీల విభాగంలో మను భాకర్ ఈ విభాగంలో విజేతగా నిలవడము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఇటీవల అబుదాబిలోని నావ్డెక్స్ 2025లో ఏ రకం నౌకలను ప్రదర్శించింది? ఇవి భారతదేశ సముద్ర సామర్థ్యాలను ప్రతిబింబిస్తాయి. Which type of vessels did Goa Shipyard Limited recently showcase at Navdex 2025 in Abu Dhabi, reflecting India's maritime capabilities? Answer option B and D. Fast petrol vessels మరియు ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్. ఇంపార్టెంట్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రముఖ భారతీయ రక్షణ నిర్మాణ సంస్థ అబుదాబిలోని 2025లో దేశీయంగా రూపొందించిన ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్ మరియు ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ను ప్రదర్శిస్తుంది. ఈ నౌకలు మేక్ ఇన్ ఇండియా చొరవ క్రింద భారతదేశం యొక్క పెరుగుతున్న సముద్ర సామర్థ్యాలను ప్రతిబింబిస్తాయి. ఈ ప్రదర్శన జిఎస్ఎల్ తన నౌకాదళ ఆవిష్కరణలను హైలైట్ చేయడానికి మరియు ప్రపంచ రక్షణ మార్కెట్లో తన ఉనికిని విస్తరించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలోని ఏ రాష్ట్రం అడవి మంటలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐఎఫ్ఓఎస్ అధికారి వైభవ్ సింగ్ అభివృద్ధి చేసిన అధునాతన ఫారెస్ట్ ఫైర్ యాప్ను స్వీకరించింది? ఏ రాష్ట్రం అండి? చూద్దాం. Which state in India adapted the Advanced Forest Fire app developed by IFSO అంటే Indian Foreign Service Officer Vaibhav Singh to effectively combat forest service? Answer option B అండి, ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్ ఆప్షన్ బి. పెరుగుతున్న అటవీ మంటలను ఎదుర్కోవడానికి ఉత్తరాఖండ్కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వైభవ్ సింగ్ అధునాతన ఫారెస్ట్ ఫైర్ యాప్ను అభివృద్ధి చేశారు. కెనడా, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో ఉపయోగించిన సాంకేతికతలతో ప్రేరణ పొందిన ఈ వినూత్న సాధనం అగ్నిమాపక బృందాలను గుర్తించడం, ప్రతిస్పందన సామర్థ్యం మరియు నిజ సమయ ట్రాకింగ్ను గణనీయంగా పెంచుతుంది. ఉత్తరాఖండ్ అటవీ శాఖ ఈ యాప్ను స్వీకరించింది. 7,000 మంది అటవీ సిబ్బందిని ఏకీకృతం చేసి మరింత విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. నెక్స్ట్ వన్. న్యూఢిల్లీలోని మౌసం భవన్లో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎట్ మ్యూజియం భవన్, న్యూఢిల్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. చూద్దాం. భారత వాతావరణ విభాగం యొక్క చరిత్ర మరియు పురోగతిని ప్రదర్శించడం దీని యొక్క ముఖ్యమైన లక్ష్యము. న్యూఢిల్లీలోని మౌసం భవన్లో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియంను సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మరియు ఇతర కీలక శాఖల కోసం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ చొరవ భారతదేశ వాతావరణ శాఖ యొక్క 150 సంవత్సరాల చరిత్రను, సాంకేతిక పురోగమనాలను మరియు సమాజానికి చేసిన సహకారాన్ని వర్ణించే శక్తివంతమైన కూడ్యా చిత్రాల ద్వారా జరుపుకుంటుంది. విశిష్ట ప్రాజెక్ట్ సైన్స్ మరియు ఆర్ట్లను విలీనం చేస్తుంది. ఇది భారతదేశ వాతావరణ ప్రయాణానికి దృశ్యమానంగా ఆకర్షణీయమైన ప్రాతినిధ్యాన్ని కూడా వహించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్.
ఫిబ్రవరి 17, 2025న అజ్మీర్లో ప్రారంభమైన లింగ మార్పిడి వ్యక్తుల సదస్సు ఏ ఆచారంతో మొదలైంది? విచ్ రిచువల్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ది జెండర్ ట్రాన్సిషన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ అజ్మీర్ ఆన్ February 17, 2025? ఆప్షన్ బి అండి కిచ్డి తులాయ్ ఆచారం, కిచ్డి తులాయ్ రిచువల్. వివరాలు చూద్దాం. వైశాలి నగర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన 10 రోజుల చారిత్రాత్మక లింగ మార్పిడి సదస్సుకు అజ్మీర్ వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 17, 2025న కిచ్డి తులాయ్ ఆచారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం భారతదేశంలోని లింగ మార్పిడి సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఉంది. అజ్మీర్లోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో గౌరవనీయమైన వ్యక్తి గడ్డిపాటి సలోని నాయక్ యొక్క గురువు అనితాభాయ్ జ్ఞాపకార్థం ఈ సమావేశం నిర్వహించబడింది. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏ స్థానాన్ని పొందింది? ఇన్ ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 వాట్ ర్యాంక్ డిడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అచీవ్డ్? ఆప్షన్ బి అండి రెండవ స్థానము. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో యాపిల్ మరియు నైక్ వంటి గ్లోబల్ దిగ్గజాలను అధిగమించి రెండవ స్థానాన్ని పొందడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్లో మొదటి 3 స్థానాల్లో భారతీయ కంపెనీ ప్రవేశించడం ఇదే తొలిసారి. ఆర్థిక పనితీరు కంటే బ్రాండ్ అవగాహన ఆధారంగా కంపెనీలను అంచనా వేసే ఇండెక్స్ ప్రపంచ వేదికపై రిలయన్స్ యొక్క బలమైన బ్రాండ్ పొజిషనింగ్ మరియు ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. శాంసంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా రిలయన్స్ యాపిల్, నైక్, డిస్నీ, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ మరియు టయోటాలను అధిగమించింది. ఇంపార్టెంట్. ఇండో జపనీస్ సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్ ధర్మగార్డియన్ యొక్క 6వ ఎడిషన్ ఇక్కడ నిర్వహించబడుతుంది. వేర్ విల్ ద 6th ఎడిషన్ ఆఫ్ ది ఇండో జపనీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మగార్డియన్ టు బి హెల్డ్? ఎక్కడండి? ఆప్షన్ సి మౌంట్ ఫుజీ, జపాన్లో అండి. ఓకే, చూద్దాం. ఎక్సర్సైజ్ ధర్మగార్డియన్ యొక్క 6వ ఎడిషన్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9, 2025 వరకు జపాన్లోని మౌంట్ ఫుజీలో జరుగుతుంది. ఈ వార్షిక ఇండో జపనీస్ సైనిక వ్యాయామం 2 దేశాల మధ్య వ్యూహాత్మక మరియు రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. రాబోయే ఎడిషన్ ప్రాథమికంగా ఐక్యరాజ్య సమితి ఆదేశం ప్రకారము పట్టణ యుద్ధ వ్యూహాలు మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. క్వశ్చన్ నెంబర్ 11. ఫిబ్రవరి 18, 2025న వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025 కాన్క్లేవ్ని ఎవరు ప్రారంభించారు? హూ ఇనాగ్రేటెడ్ ద వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025 కాన్క్లేవ్ ఆన్ February 18, 2025? ఆప్షన్ బి అండి భూపేందర్ యాదవ్ గారు. ఫిబ్రవరి 18, 2025న రీసైక్లింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025 కాన్క్లేవ్ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. వ్యర్థాల రీసైక్లింగ్ భారతదేశంలో పర్యావరణ సుస్థిరత మరియు ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడుతుందనే దానిపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. వ్యర్థాలను తగ్గించడం, వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు ఉపాధిని సృష్టించడం వంటి వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు మారడం యొక్క ప్రాముఖ్యతను మరి మంత్రి హైలైట్ చేశారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి సంబంధిత సహకారం భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య జరుగుతుంది? విచ్ కంట్రీ ఈజ్ కొలాబరేటింగ్ విత్ ఇండియా ఆన్ ద జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ప్రాజెక్ట్? ఎవరండి? ఆప్షన్స్ యునైటెడ్ స్టేట్స్. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఇటీవల తమ సైనిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం తర్వాత జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి కొత్త కొనుగోళ్లను మరియు సహ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను 2 దేశాలు ప్రకటించాయి. ఈ సహకారం భారతదేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ఇటీవల గెలియన్ బర్రే సిండ్రోమ్ కేసులు పెరిగాయి. మరి దీనికి సంబంధించి క్రింది వాక్యాలలో ఖచ్చితంగా సరైనది? రీసెంట్లీ గెలియన్ బర్రే సిండ్రోమ్, జీబీఎస్ అంటారు. సో కేసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ రిగార్డింగ్ దిస్? ఏంటండి సరైనది? ఆప్షన్ బి మాత్రమే అండి. ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి అండి.
ఓకేనా, ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటారండి. ఇది పరదీయ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, చూద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిలియన్ బర్రే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ చర్యలను ప్రోత్సహిస్తుంది. వ్యాధిపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మహారాష్ట్రలో కూడా జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి. గిలియన్ బర్రే సిండ్రోమ్ గురించి చూసినట్లయితే ఇది మరి సిండ్రోమ్ అనేది పరదీయ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన స్వయం ప్రతిరక్షక రుగ్మత. జీబీఎస్ కండరాల బలహీనత మరియు పక్షవాతం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది సాధారణంగా బలహీనత, జలధరింపు లేదా అవయవాలలో తిమ్మిరితో మొదలవుతుంది. లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పక్షవాతానికి దారితీస్తుందండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2025కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2025? ఆప్షన్ బి దుబాయ్, యుఏఈ. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ కర్ణాటక. అరుదైన మొసలి క్యాట్ ఫిష్ ఇటీవల ఏ నదిలో కనుగొనబడింది? ద రేర్ క్రొకడైల్ క్యాట్ ఫిష్ బగేరియస్ సాచెస్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ రివర్ రీసెంట్లీ? ఆప్షన్ ఏ బహీని, గౌహతిలో. పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ నివేదిక ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ద పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. వాంకోమైసిన్ యాంటీబయాటిక్ ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడింది. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి రూపొందించబడింది లేదా ఉపయోగించబడుతుంది? వాంకోమైసిన్ యాంటీబయాటిక్ that was recently highlighted in news is used to treat what kind of infection? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.